విభీషణుడు 5 సందర్భాల్లో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో చూద్దాం. మొదటి సందర్భం, సీతను తిరిగివ్వమన్న హెచ్చరిక. సీతను అపహరించిన తర్వాత లంకా రాజసభలో అందరూ రావణుని పొగుడుతున్నారు. అప్పుడు విభీషణుడు ఒక్క మాట అన్నాడు. అన్నా, ఇది తప్పు. సీతను రామునికప్పగించు. అతని మాటలో ధైర్యం ఉంది. అతని మాటలో ప్రేమ కూడా ఉంది. అన్నపై ప్రేమ. కాని రావణుడు వినలేదు. రెండవ సందర్భం, లంకను విడిచి శ్రీరాముని శరణం. రావణుడు అవమానించిన తర్వాత విభీషణుడు లంకను విడిచాడు. అతను రాముని దగ్గరకు వచ్చి శరణు కోరాడు. వానరులు అనుమానపడ్డారు. శత్రువు తమ్ముణ్ణి ఎలా నమ్మాలి? అప్పుడు రాముడన్నాడు, శరణు కోరిన వాణ్ణి రక్షించటం నా ధర్మం. మూడవ సందర్భం, లంక రహస్యాలు బయటపెట్టడం. విభీషణుడు రామసేనకు లంక గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాడు. 1. కోట బలహీనతలు. 2. రాక్షస సైన్య వ్యూహాలు. 3. రావణుడి బలహీనతలు. ఈ సమాచారం లేకపోతే యుద్ధం చాలా కాలం సాగేది. యుద్ధం కేవలం బలంతో కాదు, సరైన సమాచారం కూడా ఒక ఆయుధమే. 4వ సందర్భం, ఇంద్రజిత్ వధలో కీలక పాత్ర. ఇంద్రజిత్ అజేయుడు. అతన్ని ఓడించడం అసాధ్యమనిపించింది. కాని విభీషణుడు ఒక రహస్యం చెప్పాడు. ఇంద్రజిత్ నికుంభిలా యాగం చేస్తున్నప్పుడు అతను బలహీనంగా ఉంటాడు అని. అదే కారణంగా లక్ష్మణుడు అతన్ని సులువుగా ఓడించారు. ఒక చిన్న రహస్యం ఒక పెద్ద యుద్ధాన్ని మార్చగలదు. 5వ సందర్భం, యుద్ధం తర్వాత లంక రాజ్యం. రావణుడు యుద్ధంలో పడిపోయిన తర్వాత విభీషణుడు లంక రాజ్యాన్ని ధర్మపథంలో నడిపించాడు. అతను ఎప్పుడూ న్యాయం వైపు నిలబడ్డాడు. అధికారాన్ని కాదు, సత్యాన్ని విలువగా చూశాడు. ధర్మం ఎప్పుడూ తన మనిషిని ఎంచుకుంటుంది. ఆ రోజు ధర్మం విభీషణుని ఎంచుకుంది.